రెండేళ్ల పరిపాలనలో చూసిన ఎదురుచూపులెన్ని, రెండేళ్ల పరిపాలనలో ఆగిన పింఛన్లెన్ని, ఇప్పుడు ఈ లెక్కలైతే బయటకు తీస్తోంది వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ. కానీ ఒకటి, ఇచ్చిన హామీలు ఈ రెండేళ్లలో చేసిన పూర్తి చేసిన హామీలు కంపేర్ చేసుకుంటే ఏ మాత్రం పొంతన లేదు అనేది. కానీ ఎంతవరకు ప్రజలు హర్షిస్తారు ఈ విజయోత్సవ సభలను చూసి? ఒక పింఛన్లనే కాదు, సంక్షేమ పథకాల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ ఏమీ పూర్తి చేయలేదు, ఏమీ కొనసాగించలేదు, ముందుకెళ్ళలేదు అనేది ప్రతిపక్షం వెర్షన్. ఎంతవరకు వాస్తవం? ఎందుకు తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి ప్రభుత్వం కానీ దీన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, పింఛన్లు కొత్తవి ఇవ్వలేదు అనేది ఒకటి, అలాగే చాలా వరకు సచివాలయాల్లో దరఖాస్తులు అయితే పెండింగ్ లో ఉన్నాయి, వాటిని క్లియర్ చేయలేకపోతున్నారు. వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పట్లేదు. రెండేళ్లు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్నాం అని చెప్పడానికి ఇది ఒక ప్రశ్న అవుతుందా? దీనికి ఏం సమాధానం చెప్పాలి? అన్ని ఇచ్చినోండి ఓడగొట్టినప్పుడు ఎందుకు ఇవ్వాలి? సింపుల్ లాజిక్. విజయోత్సవం ఎలాగవుతుంది? విజయం ఎలాగవుతుంది? అవును, పోలవరం కడుతున్నారు, అమరావతి కడుతున్నారు, గుంటలు పూడ్చారు. ఈ మూడే కదా ఇంత ముందు వాళ్ళు ఎమోషన్ లేపింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ మూడు చేస్తున్నారు కదా. 2014 నుంచి కడతానే ఉన్నారు పోలవరం, మధ్యలో వీళ్ళు 5 ఏళ్లలో పూర్తి చేయలేదు కదా. 2018లో పూర్తి చేస్తాను, తెలుగుదేశం పూర్తి చేయలేదన్న ఎమోషన్ ని జగన్ తీసుకొచ్చాడు. 2022లో పూర్తి చేస్తానన్నటువంటి అనిల్ యాదవ్ స్టేట్మెంట్ తెలుగుదేశం పార్టీ ట్రై చేస్తుంది. అప్పుడు ఆయన చేయలేడు, మేము చేస్తున్నాం. నువ్వు రాసుకో అన్నాడు దేవినేనుమా, వీళ్ళు రాసుకున్నారు. నువ్వు రాసుకో అన్నాడు అనిల్ యాదవ్, వీళ్ళు రాసుకున్నారు. ఇప్పుడు రాసింది చూపెడుతున్నారు. పుష్కరాలకే వచ్చే ఏడాది కల్లా నీళ్ళు ఇచ్చేస్తున్నారు. దాన్ని చప్పట్లు కొట్టాలా? అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జగన్ ఆపాడు అన్నటువంటిది వైసీపీ చెప్తుంది. లేదు లేదు, ఆయన ఆపలేదు, ఆయన అమ్మబోతుంటే మేము ఆపాం, అది జనాలకి చెప్పాం. చప్పట్లు కొడుతున్నారు లేదా? రైల్వే జోన్ అన్నటువంటిది అప్పట్లో పూర్తి కాలేదు 14-19లో, అప్పుడు వీళ్ళే విమర్శించారు. తర్వాత మేము వచ్చి చేస్తామన్నారు, ఇదిగో ల్యాండ్ కూడా ఇచ్చామన్నది జగన్ ప్రభుత్వం, కానీ ఇవ్వలేదు. ఆ ఎమోషన్ ఎలక్షన్స్ కు ముందు లేపారు, అది కూడా సక్సెస్ అయింది. ఇప్పుడు అది పూర్తయింది, బోర్డు కూడా పెట్టేశారు, నడుస్తోంది జోను. దాంట్లో లోపాలు ఎత్తుకుతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ మేము ఆ ఎమోషన్ ని పూర్తి చేసామా లేదా? అమరావతి అన్నది విజయవాడ గుంటూరుతో కలిపినటువంటి ఒక మహానగరం అని చెప్పింది అప్పుడు, అసలు లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు 29 గ్రామాలకే పరిమితమైనా సరే ఓ నగరాన్ని అయితే తయారు చేస్తున్నాం అన్నటువంటిది చెప్పినప్పుడు, ఆ ఎమోషన్ ఇంతకుముందు ఎలక్షన్స్ ముందు ప్రధానాస్త్రం అయినప్పుడు, ఇప్పుడు అది పూర్తి చేస్తున్నారు కదా. అది మరి చప్పట్లు కొడుతున్నదే కదా. రోడ్లు, గుంటలు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. చివరి 6 నెలల్లో, ఏడాది లోపు కొన్ని వేశారు. కానీ అదే అప్పటికే మనుషుల్లో విపరీతమైన అసహనం, అసంతృప్తి. ఓ పక్కన చంద్రబాబు ఉద్యమాలు, లోకేష్ ఉద్యమాలు, పవన్ కళ్యాణ్ ఉద్యమాలు తర్వాత ఆరంభించాడు 4 ఏళ్ల తర్వాత. ఈలోపు 2 సంవత్సరాల పాటు కరోనా టైం అప్పటి నుంచినే జనం దగ్గర, అందరి దగ్గర కూడా పెట్రోల్ కొనుక్కునే ప్రతి లీటర్కి ఎంత అని చెప్పి 2 రూపాయలు 4 రూపాయలు డబ్బులు వసూలు చేశాడు దాని మీద. దాంతో వేయలేదు రోడ్డు. ఆ 3 ఏళ్ల తర్వాత చివరికి అది విపరీతమైన నెగిటివ్ వస్తుందన్నాక రోడ్లు వేయడం బిగించేశాడు. కాంట్రాక్టర్లు దొరక్క రోడ్లు చాలా వరకు పడలేదు. అది ఎమోషన్ అయింది. ఆ ఎమోషన్ ని క్యారీ చేసింది ప్రభుత్వం, అప్పుడున్న ప్రతిపక్షం. అది సక్సెస్ అయింది. ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు కదా ఎప్పటికప్పుడు. ఇప్పుడు ఏదో జిల్లా జిల్లాకి లేకపోతే ఊరు ఊరికి ఒక రోడ్ డాక్టర్ అని చెప్పి మిషన్ పెట్టి దాంట్లో కూడా వేస్తున్నారు. దాన్ని అయిపోయింది. ఇలాంటి ఎమోషన్సే ఓట్లు తెచ్చినాయి. కానీ నవరత్నాలు, పెన్షన్లు, లేకపోతే గనక హాస్పిటల్లో, ఆరోగ్యశ్రీలో ఇంటికి వచ్చి వైద్యము, సచివాలయాలు, వాలంటీరు, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీను, సొంత ఇళ్ళు, సొంత స్థలము, వీటన్నిటిని చూసి ఓట్లే లేదు. ఓట్లేసినటువంటిది ఇది. వేసిన ఓట్లు దీని గురించి కాబట్టి ఎమోషన్ ని పూర్తి చేయాలి తప్పించి ఇలాంటివన్నీ రొటీన్ ప్రాసెస్ అనుకుంటున్నారు వాళ్ళు, అంతే. పింఛన్ల విషయంలో అంటే ఫైనాన్షియల్ గా ఆలోచించిన, లాజికల్ గా ఆలోచించిన ఇబ్బంది ఏంటి? 4,000 రూపాయలు చేసేయడం వల్ల ఇవి కొత్తవి ఇవ్వలేకపోతున్నారా? బడ్డెన్ పెరిగిపోయి పాతే తొలగించారు. దివ్యాంగుల పింఛన్లు కానీ వీళ్ళు చెప్తున్న లెక్క చూసుకుంటే అప్పటికిప్పటికి దాదాపు 6 లక్షల పింఛన్లు తీసేశారు. మీరు ఎప్పుడైనా సరే మనస్తత్వం అనేది ఒకటి ఆలోచించాలి. తెలుగుదేశం మనస్తత్వం ఏంటంటే ఊరకనే కూర్చోబెట్టి మేపకూడదు అన్నటువంటిది. రాజశేఖర్ రెడ్డి అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా సరే 100 మంది అనర్హులు ఉంటే, అంటే 100 మందికి మనం ఇస్తున్నామంటే అందులో 30 మంది అనర్హులు ఉంటారు. వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడం కోసం అని చెప్పి మనం 70 మందిని ఆపకూడదు, ఇబ్బంది పెట్టకూడదు అన్నది వీళ్ళ యాటిట్యూడ్. అదేదో సామెత ఉంటది కదా, ఒక అతని పోలీస్ ఆఫీసర్ సంబంధించిన ఒక పాత్ర రీసెంట్గా నానిది ఏదో సినిమాలో ఉంటది అనమాట. 100 మంది 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అన్నటువంటిది మన దేశానికి సంబంధించినటువంటి పోలీసింగ్ సిస్టమ్ లో అయితే గనక 100 మంది నిరపరాధులు శిక్ష పడ్డా పర్లేదు కానీ ఒక్క దోషిని మాత్రం నేను బోనీని అంటాడు అనమాట. ఆ తరహాలో 100 మంది బాధపడ్డా పర్లేదు, 30 మంది
తినడాన్ని దోచుకోవడాన్ని మేము అంగీకరించమన్న తెలుగుదేశం యాటిట్యూడ్ 100 మంది తినేటప్పుడు 100 మంది తినేటప్పుడు 30 మంది తప్పుడోళ్ళు కూడా తింటారు తిన్నీలే అన్నటువంటిది రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి స్టైల్ ఆఫ్. ఇక్కడ సమస్య ఏంటి అంటే పెన్షన్లు తక్కువ ఇవ్వడం ఎప్పుడు తెలుగుదేశం టైంలో జరుగుతుంది. అదే సందర్భంలో ఎక్కువ మంది కార్యకర్తలకి అభిమానులకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోవడం వాళ్ళ హయాంలో జరుగుతుంటది. జనాలకి ఇందులో పార్టీలకు అతీతంగా ఎవరికైనా ఇచ్చేసేటటువంటి ధోరణి, తద్వారా భవిష్యత్తులో వాళ్ళల్లో కూడా మన వైపు పాజిటివ్ అవుతారేమో అన్నటువంటి నేచర్ రాజశేఖర రెడ్డికి ఉంది, జగన్మోహన్ రెడ్డికి. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అర్హత సాధించిన ఒక పింఛన్దారుడు ప్రభుత్వం మారిన వెంటనే ఎలా అనర్హుడు అయిపోతాడు? అలా చేయడం తప్పు. అట్లా చేస్తున్నారని నేను అనుకోను. అంటే వికలాంగుల విషయంలో ఒక సిస్టమ్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న వీళ్ళు డిఎస్సి అంశాన్ని ఒకటి తెర మీదకి తీసుకొచ్చారనుకోండి. దాంట్లో ప్రభుత్వం ఏమని పెట్టింది, ఒక జీవో ఫస్ట్ ఏమని ఇచ్చింది, టీచర్ల నియామకాలకు సంబంధించిన దాంట్లో వాళ్ళు డిఎస్సి రాయకపోయినా సరే వాళ్ళు అర్హులే అని చెప్పింది. అని ఓ 480 ఏమో పోస్టులు లెక్కేసి అందులో 380 ఎన్నో పూర్తి చేసింది. ఆ తర్వాత అది వాస్తవంగా రేపు పొద్దున కోర్టులో చాలా రచ్చ అవుతుంది. అది వైసీపీ రైట్ చేయడం మిగిలించేసి స్పోర్ట్స్ కోటా వాళ్ళందరూ గొడవ చేయడం మిగిలించేశాక రిక్రూట్మెంట్ పూర్తయి వాళ్ళు జాయినింగ్ అయిపోయాక ఇప్పుడేం జీవో ఇచ్చింది, మళ్ళీ ఇకపైన ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా ఇది ఉండాలి అన్నట్టు. రేపు కోర్టు అడిగింది అనుకోండి, ఏమని చెప్తారు, ఇదిగోండి జీవో ఇచ్చేసాం, మొన్నట్లా రిక్రూట్ చేసాం, అది ప్రభుత్వ విధాన నిర్ణయం, అది తప్పని జనం అన్నాక ఇది మార్చాం, ఆల్రెడీ వాళ్ళని జాయిన్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వాళ్ళని తీస్తే మానవతా దృక్పథం వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతాయి కాబట్టి ఇది అంటాడు. దెన్ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి మానవతావాదాన్ని మానవత్వాన్ని అడ్డు పెట్టుకుని కొట్టింది దెబ్బ మానసిక. ఇప్పుడు సేమ్ అనమాట ఇక్కడ పింఛన్లకు సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు చేసేటటువంటి ప్రక్రియ ఏంటంటే ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. ఇప్పుడు వికలాంగుల దాంట్లో ఒక జీవో ఇచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు చెయ్య 2 సార్లు ఇరిగింది, ఇట్లాగ చూస్తే కనబడుతుంది, ఇట్లాగ ఎవరికి ఉండదు సాదా, అయినా సరే నేను ఇదే చేత్తోనే దశాబ్దాలుగా పనిచేస్తున్నాను. నేను కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. నాకు అప్పట్లో చెప్పింది 30% కనిపిస్తుంది నీకు, తీసుకోవచ్చు అన్నారు. దాని ఆధారంగా నేను కూడా ఏ ప్రభుత్వ ఉద్యోగానికి పోవచ్చు. అప్పట్లో సజెస్ట్ చేశారు కూడా నాకు, ఇది సమాచార శాఖలో ఉంటాయి ఉద్యోగాలు, ఏపీఆర్ఓ డిపిఆర్ఓ అట్ట పడ్డప్పుడు పిహెచ్ సర్టిఫికేట్ తీసేసుకో, ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ మన సిటీ కేబుల్ పనిచేసాం కూడా అప్పుడు పరిచయాలు ఉన్నాయి కాబట్టి. కానీ నేను అట్లాంటి దుర్వినియోగం చేయదలుచుకోలేదు. నా పని చేయకపోతే అప్పుడు నేను అంగవికలం అవుతాను తప్పించి అదే చేతితో పని చేయదని డాక్టర్లు తీర్మానించిన చేతితోనే పనిచేశాను ఇన్ని దశాబ్దాలుగా. నేను అట్లాంటి ద్రోహం చేయదలుచుకోలేదు, చేయలేదు. కానీ 30%, 20%, 40% ఇట్లా కొన్ని లెక్కలు ప్రభుత్వాలు నిర్దేశిస్తాయి. అది జగన్ టైంలో ఏంటంటే కొంత అంగవైకల్యం ఉన్నా సరే ఇచ్చుకొచ్చారు. వీళ్ళు దాన్ని ఏం చేశారు, అంగవైకల్యానికి లెక్క చెప్పారన్నమాట. ఇంతకంటే చాలా తీవ్రంగా ఉండాలి. అక్కడ ఫైనల్ డెసిషన్ మేకింగ్ ఎవరయ్యా అంటే మన పార్టీ లోకల్ ఎమ్మెల్యే, లోకల్ గా ఉండేటటువంటి కార్పొరేటర్ గారు. ఆయన సచివాలయ సిబ్బంది ఆయన దృష్టికి తీసుకొస్తే ఆయన కావాలంటే మీకు ఏమీ లేకపోయినా ఇస్తాడని నేను అన్నాను, కానీ కొంత ఇబ్బంది ఉంటే చాలు ఇప్పించగలుగుతాడు. అదే సందర్భంలో ఎక్కువ ఇబ్బంది ఉన్నా సరే వాడు వైసీపీ అయి ఉంటాడు అనుకుంటే కనుక తీసేస్తారు. ఇదివరకటి రోజుల్లో జన్మభూమి కమిటీల ద్వారా అప్పుడు ఒక యాప్ పెట్టి, ఆ యాప్ లో చేసిన పని ఏంటి, అప్లై అందరినీ చేయమంటారు సర్టిఫికేట్. అప్లై చేసిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ ఇతను తెలుగుదేశం కార్యకర్త కాదా, తెలుగుదేశం కార్యకర్త అయితే ఫస్ట్ ప్రయారిటీ ఓకే, కాదు పోనీ ఏ పార్టీ, ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా, కాదు మరి ఏ పార్టీ, కాంగ్రెస్ తటస్థుడైతే గనక ఓసారి వెళ్ళి కనుక్కోండి మనకి సపోర్ట్గా వస్తాడు ఈ పథకం తీసుకున్నాకంటే అతనికి ఇద్దాం, సెకండ్ ప్రయారిటీ. అది కాదు అనుకుంటే గనక ఆపేద్దాం వైసీపీ అయితే గనక. ఇది ఆనాటి ప్రయారిటీ. ఇప్పుడు సేమ్ అంతే, ఫస్ట్ మన కార్యకర్తకి ఇవ్వాలి. ఇప్పుడు కూడా స్పౌస్ పెన్షన్లు ఇవన్నీ కూడా మన వాళ్ళకి ఇచ్చుకున్నారు, ఇళ్ళు మన వాళ్ళకి ఇచ్చుకుంటాం అన్నటువంటిది. దానికి ఏదో చెప్తారు కదా వాళ్ళే, మన కార్యకర్తలు మనం చూసుకోపోతే ఎట్లా, కార్యకర్తలను చూసుకోవడం అనేది మన బాధ్యత, అలా చెయ్యకనే గతంలో దెబ్బతిన్నాము, కార్యకర్తలకు న్యాయం చేస్తున్నాం అని చెప్తారు. ఇది కామన్ గా జరిగేది, జనం కూడా దాన్ని అంగీకరిస్తున్నారు కదా. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఇచ్చి రెండింటో కూర్చోబెట్టారు. వాటన్నిటితో ఇస్తామంటున్నటువంటి వాళ్ళు కావాలని కోరుకున్నారు. దెన్ ఎవరి తప్పు? ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది అంతే. కానీ పాలనా పరంగా చూసుకుంటే సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయినట్ట లేదు. ఎందుకంటే 2014 టైంలో కూడా ఇదే ఆరోపణలు, ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు, రేషన్ కార్డుల విషయంలో వెనకది. ఇప్పుడు అక్కడక్కడ మచ్చుకిస్తున్నట్టున్న రేషన్ కార్డులు కానీ కొత్త ఏమి ఇవ్వలేనప్పుడు కొత్తగా సంక్షేమ పథకాలు ఎలా అమలు అవుతాయి? అంటే నేను మీకు ఇందాకనే చెప్పా, మనీ ఒక్కొక్కళ్ళ యాటిట్యూడ్ ఒక్కొక్కళ్ళు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, నా దగ్గరకు వచ్చే సంపాదన, నేను సంపాదించుకునే సంపాదనలో నాకు ఒక ఆలోచన ఉంటుంది,
నెలకి ఇంత ఖర్చు పెట్టాలి నేను, అది కుక్కలకే ఖర్చు పెడతానా, ఆవులకే ఖర్చు పెడతానా, లేకపోతే ఇంకో దానికి ఖర్చు పెడతానా, ఇది నా యాటిట్యూడ్. ఇంకొకళ్ళు 100 సంపాదించే మనం ఇంకో 10 రూపాయలు సంపాదించుకోవాలి కానీ నెల ఎందుకు తగలేయాలనేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇది ఒక్కొక్కటి యాటిట్యూడ్. వీళ్ళిద్దరి యాటిట్యూడ్ లో ఒక భిన్నత్వం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభుత్వం కదా, అది ప్రభుత్వానికే, ప్రభుత్వాల పాలసీలు కూడా ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రభుత్వం ఒక 100 policy రూపాయలు ఉంటుందా? పంపిస్తే చివరికి 10 రూపాయలు చేరేది. ఉమ్, మోడీ ప్రభుత్వం 100 రూపాయలు 100 చేరుతోంది. ఉమ్, అది ద వే ఉమ్. థింకింగ్ అనమాట. అంటే పార్టీల పాలసీలు ఉంటే ఓకే, ప్రభుత్వాలకు కూడా మారినప్పుడు ప్రభుత్వాలకి పాలసీలు మారిపోతాయా? అంతే, పార్టీ పాలసీనే ప్రభుత్వం పాలసీ అవుతుంది. ఉమ్, జగన్మోహన్ రెడ్డి అన్ని ఇవ్వాలన్నది తన పాలసీ. ఉమ్, అలాంటి వాడిని ఇంట్లో కూర్చోబెట్టినప్పుడు ఇస్తే ప్రయోజనం ఏంటి? ఉమ్, ఫస్ట్ సింపుల్ లాజిక్ ఒకటే, ప్రతిదానికి ఒకటే వ్యవహారం అక్కడ. ఎవరన్నా అడిగినా కూడా అన్ని ఇచ్చినోడు 11తో ఇంటికెళ్ళి పడుకున్నాడు. ఉమ్, మనం ఎమోషన్ తో గెలుస్తాం తప్పించి ఇస్తే గెలవం. ఉమ్, ఇది ఒక యాటిట్యూడ్. నెంబర్ 2 ఏంటంటే మానవతా కోణం. ఇప్పుడు తెలుగుదేశం అభిమానులు కానీ తెలుగుదేశాన్ని ప్రేమించే వాళ్ళలో 100కి 90 మంది కోరిక ఏంటంటే సంక్షేమ పథకాలు వద్దనుకుంటున్నారు వాళ్ళు. ఉమ్, సంక్షేమ పథకాలు తీసుకుని వీళ్ళు సోమరిపోతులు అవుతున్నారు, లేకపోతే తిరుగుబాటుదారులు అవుతున్నారు, అహంకారంతో ప్రవర్తిస్తున్నారు, మనకి పని చేయట్లేదని. వాస్తవంగా గత 10 ఏళ్లలో 20 ఏళ్లలో వచ్చినటువంటి చేంజ్. మనమేమో మన బిడ్డలు వెళ్ళి అమెరికాలో ఉండాలా, బ్రిటన్లో ఉండాలి, కెనడాలో ఉండాలి, లేకపోతే హైదరాబాద్లో ఉండాలి, బెంగళూరులో ఉండాలి, చెన్నైలో ఉండాలి, ఏడాదికి ఒకసారి 10,000 రూపాయలు జీతం పెరగాలి, 25,000 జీతం పెరగాలి, 1,00,000కి వెళ్ళాలి, 2 లక్షలకి వెళ్ళాలి, 3 లక్షలకి వెళ్ళాలి. కానీ మన ఇంట్లో పని మనిషి మాత్రం పని మనిషిగానే ఉండాలి, మన ఇంటి దగ్గర ఉన్నటువంటి మేస్త్రి మాత్రం మేస్త్రిగానే ఉండాలి, వాడి బతుకు అట్లాగే ఉండాలి, వాళ్ళ పిల్లలు ఎప్పుడూ ఎదగకూడదు. అలా ఎదుగుతున్నారంటే అది ఇచ్చే సంక్షేమ పథకాల వల్ల అన్నట్టు ఒక విచిత్రమైనటువంటి భావజాలంలో. ఏ రాష్ట్రంలో లేనంతగా 4,000 రూపాయలు పింఛన్ మన రాష్ట్రంలోనే ఇస్తున్నారు. ఒక రకంగా అది బడ్జెట్ కి భారం అవుతుందా? అందుకు కూడా కొత్త పింఛన్లు ఇవ్వలేకపోతున్నారు. అట్టేటప్పుడు నువ్వు ఇవ్వబాక, హామీ ఎవడేమన్నాడు నిన్ను? నువ్వు అర్హులైన ప్రతి ఒక్కరికి 50 ఏళ్ళకి కూడా పెన్షన్ ఇస్తానని చెప్పినోడు. అవును, 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తాననుకో నీకు తెలియదా? ఇంకోటి, నువ్వు ఏమన్నా చదువు రానోడివా, లేకపోతే కొత్తగా రాజకీయాలు నేర్చుకున్నాడు, లేకపోతే కొత్తగా పరిపాలనలోకి వచ్చిన విజయ్ లాంటివాడివా? 25 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తరపున వారసత్వం ఆఫ్టర్ ఆల్ 7 ఏళ్లు పనిచేశాడు ఎన్టీ రామారావు. తర్వాత మిగతా పరిపాలన అంతా నువ్వే కదా చేసింది. ప్రతిపక్ష నాయకుడిగా అన్ని సంవత్సరాల అనుభవం ఉంది కదా. అదే అనుభవం ఉండే అధికారం కోసం పోటాపోటీగా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు పింఛన్లు. 1000 రూపాయల దగ్గర నుంచి పెంచుకోవడం కాదు, అది ఎమోషన్. నేను చెప్పింది ఆయన 3,000 ఇచ్చాడు, మేము 4,000 అది ఎమోషన్. ఎమోషన్ అంతే, అది నిజాయితీ కాదు. ఓట్లు వస్తున్నాయి అంతే. నేను చెప్పాను కదా, కష్టపడితే మాట నిలబెట్టుకున్నోడిని పడుకోబెట్టారు. అట్టేటప్పుడు మాట ఏంటి? ఇంతకుముందు ఫీజు రియంబర్స్ అదేది దాని పేరేంటి, సంపూర్ణ రైతు రుణమాఫీ చేయలేకపోయారు, సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ చేయలేకపోయారు, అయినా సరే ఓట్లేశారు కదా జనము. అట్లాంటప్పుడు ఏది మళ్ళీ గెలిపించారు కదా ఇప్పుడు. అట్లా ఆ రోజున ఇవ్వకపోయినా సరే ఇస్తారు. అవతలోడిని వ్యతిరేకంగా మనం ప్రచారం చేస్తే ఓట్లేస్తారు. వాడు వెధవ అని చెప్తే ఉన్న వెధవలో మంచి వెధవని ఎన్నుకుంటారు. నేను మంచి వెధవని అయితే చాలనే లెక్కన ఉంటది, అంతే. దట్ ఈస్ ద డెమోక్రసీ. ఇప్పుడు ఈ విషయంలో సచివాలయాలు కూడా ఏం చేయలేకపోతున్నాయా? ఇది అధికారులు తీసుకోవాల్సిన నిర్ణయమా? అధికారులు ఎందుకు తీసుకుంటారండి? ప్రభుత్వం తీసుకోవాలి కానీ అధికారి వాడు జేబులోంచి అందించేస్తాడేంది? బేసిక్ ఇక్కడ సీన్ ఏంటంటే, ఒక యదవ నాటకాలు ఆడుతుంది ఒక వ్యవస్థ అంతా కూడా. ఇదంతా ఒక ఎకో సిస్టమ్. ముందు ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది 2 ఏళ్ల తర్వాత, దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లాగో ఎగదోస్తుందని తెలుసు కాబట్టి ఈలోపు పత్రికల్లో బిగిన్ చేసేసారు. ఏదైతే 50 ఏళ్ళకి పెన్షన్ లేకపోతే 60 ఏళ్ళ పెన్షన్ కూడా ఎందుకు ఇవ్వట్లేదు, తద్వారా వాళ్ళు తటస్థ జర్నలిస్టులు అద్భుతమైన జర్నలిస్టులు అని చెప్పుకోవడం. కానీ వార్తలో చూసుకుంటే కనుక కవరింగ్ కథ నడుస్తుంది. ఇచ్చేస్తున్నారు, 12వ తారీఖు నుంచి ఇచ్చేయబోతున్నారు 2.5 లక్షల కొత్త పెన్షన్. నేను అప్పుడే అన్న 2.5 లక్షలతో అడుగుదేయడానికి 2.5 లక్షలతో కనీసం జిల్లాలో కూడా చాలదు. అందులో 50 ఏళ్ళ పెన్షన్ ఇవ్వాలంటే నాకు తెలిసి కనీసం 50 లక్షల మందికి ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది. అది ఇచ్చే ఉద్దేశమే ప్రభుత్వానికి ఏమి లేదు. కానీ పాపం మన ఆయన పేరేంటి, వర్లరామయ్య గారికి రాజ్యసభ సీట్ లాగా పెన్షన్లు కూడా ఊరిస్తారనమాట. అది వచ్చేస్తుంది. 50 ఏళ్ళకే పెన్షన్ ఇవ్వాలంటే వీళ్ళు చెప్పినట్టు ఈ బడ్జెట్ సరిపోదేమో. మహిళలకి 1,500 కోట్లు 1,500 నెలకి వీళ్ళకి ఇవ్వాలి అంటే గనక పక్కన ఉన్న 3 రాష్ట్రాలని దోచుకోవాలి, లేదంటే గనక మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్న బ్యాంకులన్నిటి రాత్రిపూట్లు దోచుకుని అచ్చెన్నాయుడు గారు కూడా అనేసారు ఏంటి హామీ ఇచ్చిన రోజునే చెప్పా. కాకపోతే అది మూర్ఖంగా నమ్మారు, లేకపోతే గుడ్డిగా నమ్మారంటే అది వాళ్ళే ఇష్టం. 2 ఏళ్లలో ఫెయిల్యూర్లు ఎక్కువ కనిపిస్తున్నాయి, కానీ ఈ 3 ఏళ్లలో వాటిని సరి చేసుకునే అవకాశం ఉంటుందా? ఒక్కసారి లోపం బిగినయ్యాక ఎలా సరి చేస్తారు? ఇప్పుడు నువ్వు 100 రోజుల్లోపు అన్ని హామీలు నిలబెడతాం, నా అనుభవం చూడు, నా గొప్పతనం చూడు. ఇంతకుముందు అదే చెప్పారు, ఇప్పుడు అదే చెప్పారు. 50 ఏళ్ళకి పెన్షన్ అన్నటువంటిది నిన్ను ఎవడేమన్నాడు హామీ? ఎస్సీ ఎస్టీ బీసీలకు అందులో నువ్వు చెప్పినటువంటి మాట. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పాపం చేసింది ఓసీలు. ఇప్పుడు వాళ్ళు కూడా పుణ్యం ఎవరికి లేదు కాబట్టి పెన్షన్. అదే సందర్భంలో 4,000 ఇస్తానన్న మాట నిలబెట్టుకున్నాడనే చెప్తున్నాం కదా.
అదే సందర్భంలో వికలాంగుల పెన్షన్ తగ్గించడం ఏంటంటే వాళ్ళు మోసగాళ్ళు. వాళ్ళ ఫోటోలు అవి చూస్తే, వాళ్ళ వీడియోలు చూస్తుంటే అర్థమవుతుంది వాళ్ళు ఎలాంటి సఫర్ అవుతున్నారు. అంటే రాజకీయ పరంగా తొక్కేస్తున్నారు. ఇంకొకటి వచ్చేటప్పటికి కొత్త పెన్షన్ ఎప్పటికప్పుడు ఇవ్వడం, కనీసం 3 నెలలకోసారి, కనీసం 6 నెలలకోసారి కొత్త పెన్షన్ ఇవ్వనప్పుడు ఇంకా నీ దగ్గర మానవత్వం ఏమున్నట్టు? పింఛన్ అనేటటువంటిది మొన్న ఈ మధ్యన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి ఒక 60 మంది పింఛన్ ఆల్రెడీ ఇస్తున్న వాళ్ళది పీకేశారు. పీకేసినటువంటి సందర్భంలో వాళ్ళు కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో పింఛన్ ఇవ్వడమే మీరు వేస్తున్న బిచ్చం కాదు, మీ బాధ్యత అది. నేను అనేక సార్లు చెబుతా, పింఛన్ ఇవ్వడానికి తప్పుపట్టేటటువంటి కొట్టాలి. ఎందుకంటే నువ్వు నీ తర్వాత నీ బిడ్డ మంచి ఉద్యోగంలో నిన్ను పోషించుకోవాలా, లేదో నువ్వు వృద్ధాశ్రమానికి వెళ్తే నువ్వు వృద్ధాశ్రమానికి డబ్బులు ఇవ్వాలా, లేకపోతే నువ్వు గనక పిఎఫ్ తీసుకుంటావా, లేదంటే గనక నువ్వు ఏదో స్కీములు పెట్టుకుంటావా? రాత్రి పగలు కష్టపడ్డటువంటి ఒక పేదవాడి శారీరక శ్రమ 40 ఏళ్ళు వచ్చేటప్పుడు ఓపిక చచ్చిపోతుంది, మూటలు మోసి భవన నిర్మాణ కార్మికుడికి ఒళ్ళు నలిగిపోతుంది. ఆ తర్వాత వాడిని చూడాల్సిన బాధ్యత నీకు కాకపోతే ఇంకెవరికి ఉంది? సమాజానికి కాకపోతే. అది లేకపోతే నువ్వు మానవుడు ఎట్లా అవుతావు, మనిషి ఎట్లా అవుతావు? అప్పుడు నీకోసం ఎందుకు చేయాలి? ఇదేమన్నా ఆటవిక రాజ్యమా? నువ్వు మానవత్వం అనేటటువంటి ఖచ్చితంగా ఉండాలి. పేదోడికి తిండి పెట్టడం అనేటువంటిది వాళ్ళ హక్కుని నువ్వు తీరుస్తున్నావు తప్పించి నువ్వేదో బాధ్యతగా ఇస్తున్నట్టు ఇస్తే, ఇవ్వకుండా వాగావంటే కనుక అది నీలో మానవత్వం చచ్చిపోయినట్టు. ఇప్పుడు నువ్వు ఇవ్వాల్సింది 2 ఏళ్ల నుంచి పెన్షన్ కొత్త ఇవ్వకపోగా ఇచ్చేస్తున్నట్టు ముందు పుంకాను స్టోరీలు రాసి 12వ తారీఖు ఎవడు ఎందుకు రాయలేదు మరి? అలాగే సచివాలయాల దగ్గరికి పరుగులు పెట్టారు. నాకు గుర్తొచ్చింది, రేషన్ కార్డు కోసం అని చెప్పి నేను ఎన్నోసార్లు చెప్పాను. ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి తిరిగినటువంటి నేను. అలాంటిది వాళ్ళ రేషన్ కార్డు దిక్కు లేదు. అది కూడా ఏంటి, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఇచ్చిన రేషన్ కార్డుని చంద్రబాబు తీసేస్తే, రాజశేఖర్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు అందరికి అప్పుడే పింక్ కార్డులు, వైట్ కార్డులు ఇచ్చింది. నేను అది కూడా చాలా సార్లు చెప్పాను. వైట్ కార్డు నేను తీసుకోలేదు ఆ రోజుల్లో, మంచితనానికి పోయి. ఇప్పుడు చేస్తే కనుక ఇన్ని రకాల పథకాలు వస్తాయంటే తీసుకుని ఉండేవాళ్ళమేమో. అట్లాంటి స్టేజీలు నడుస్తున్నాయి ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఒక సమస్య ఎదురవుతుంది. ముందు అనుకున్నది ఏంటంటే వైట్ రేషన్ కార్డుల సంఖ్య తగ్గించి పడేద్దాము, ఆ తర్వాత ఏది ముందు నిజమైనటువంటి పేదలకు ఇద్దాం అనుకున్నారు. గుడ్. నిజమైన పేదలైతే నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం 35 లక్షల మంది ఉన్నారు ఆంధ్రాలో. నిజమైన పేద బిలో 40,000 ఫర్ యానం సంపాదించేవాళ్ళు, వాళ్ళకే ఇవ్వాలి లెక్క ప్రకారం. లేదా బిలో 2 lakhs ఇద్దాం. అలా ఇస్తే కూడా ఒక 40%, 30%కి మాత్రమే వస్తాయి పథకాలు. 30% మందికి మాత్రమే వస్తాయి. మిగతా వాళ్ళందరూ వ్యతిరేకంగా ఓట్లేస్తారు. ఆ భయంతో వీళ్ళు తీయట్ల. అక్కడ డైలమాలో ఉంది చంద్రబాబు నాయుడు. రేషన్ కార్డులు కనుక తగ్గిస్తే, వైట్ రేషన్ కార్డు తీసేసి ఇప్పుడు అదేదో ట్రై చేస్తున్నారు కదా, ఫ్యామిలీ కార్డు అని ఇచ్చి బియ్యం తీసేసేటట్టు, హెల్త్ ఇచ్చేటట్టు, ఇట్లాంటివి అవన్నీ చెయ్యాలంటే కనీసం వీళ్ళు ఒక 20 ఏళ్ళు అధికారంలో ఉంటే చేస్తామంటున్నారు అన్నమాట. అప్పటి వరకే గింతే, అప్పటి తర్వాత ఆలోచిస్తారు ఏంటనేది. రైట్, చూద్దాం. 2 ఏళ్ల పాలనకు సంబంధించి ఫెయిల్యూర్లే ఎక్కువ కనిపిస్తున్నాయి అనేది ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ చెబుతున్నమాట. నిజంగా పింఛన్ల విషయంలో, కొత్తవి ఇచ్చే విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇచ్చిన హామీలు మర్చిపోయిందా కూటమి ప్రభుత్వం? ఒకసారి గుర్తు చేసుకుంటే బెటర్.